భారత రాజ్యాంగము మత స్వేచ్ఛ ఇచ్చిందా లేదా? మత స్వేచ్ఛ భారత రాజ్యాంగం ఇస్తే యాంటీ కన్వర్షన్ బిల్లు తేవటమే రాజ్యాంగ విరుద్ధం. అది రాజ్యాంగ విరుద్ధమా కాదా? ఇటువంటి చట్టాలని పుట్టిస్తున్నారు. అన్యాయంగా, అక్రమంగా చట్టాన్ని పుట్టించారు. చూడండి, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. చట్టము పుట్టించారు. అక్కడ ఏం చేశారు? వాళ్ళని హతం చేయడానికి చట్టాన్ని పుట్టించారు. అనేక మంది చట్టాలు పుట్టిస్తుంటారు, క్రైస్తవుల మీద దాడులు చేస్తుంటారు, అన్యాయంగా అరెస్ట్ చేస్తుంటారు. ఇటువంటి సమయంలో 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించారు. ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో, ఎక్కడైతే చట్టాల ద్వారా అణిచివేస్తున్నారో, సమాజం ఒక కూడి ఈ విధంగా ఫెలోషిప్ల ద్వారా అందరూ ఐక్యతగా ఉపవాస ప్రార్థనలు చేసి విజయాన్ని పొందుకోవాలని ఈ సమయంలో తెలియపరుస్తున్నాను. ఉపవాస ప్రార్థనల ద్వారా విజయం వస్తుంది. చట్టాలకు రద్దు చేయబడతాయి. రాజు శాసనం కూడా దేవుని శాసనం ముందు నిలబడదు. ఏ అధికారము దేవుని యొక్క అధికారం ముందు నిలబడదు. అంటే మనం అందరూ చేయాల్సింది తెలుసా? ఐక్యతలో ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనమందరం సమాజంగా కూడి ఉపవాస ప్రార్థనలు మనము ప్రకటించుకొని ఉపవాస ప్రార్థనలు చేసి విజయం పొందుకోవాలని ఈ సమయంలో తెలియపరుస్తున్నాం.